అబ్బా నా క్షమా మనందరికీ తెలిసిందే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గాంజా మీద చాలా కఠినంగా వ్యవహరించమని అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈగల్ అనే ఒక సంస్థని కూడా ఏర్పాటు చేసి ఒక ఐజీ ర్యాంక్ అధికారిని పెట్టి ప్రతి జిల్లాలో కూడా దానికి అనుబంధంగా అధికారులను పెట్టి గాంజా అండ్ అదర్ డ్రగ్స్ మీద కఠినంగా వ్యవహరించమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు తిరుపతి జిల్లాలో గడిచిన 2 నుంచి 3 సంవత్సరాల్లో సీజ్ అయినటువంటి గాంజా ఈరోజు మనము తూకివాకంలో దీన్ని ఇన్సినరేషన్ పద్ధతి ద్వారా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సుమారుగా మనకి ఇవాళ రేపు 4100 కేజీలు 4100 కిలోస్ గాంజాని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక 208 కేసుల్లో పట్టుబడినటువంటి గాంజా. మార్కెట్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే దీని విలువ సుమారుగా 20 కోట్లకు పైచిలకే ఉంది. ముఖ్యంగా అందరికి కూడా ఎవరైతే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించే విధంగా ఈరోజు ఈ చర్యను మనం తీసుకోవడం జరుగుతుంది. మనకు తెలిసిందే తిరుపతి జిల్లా బెంగళూరు చెన్నై తిరుపతి పట్టణం ముఖ్యంగా బెంగళూరు చెన్నైకి ఒక ట్రాన్సిట్ పాయింట్గా ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్లో గుర్తించడం జరిగింది. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో గత 3 సంవత్సరాలుగా సీజ్ చేసిన అంతా గాంజాని కూడా ఈరోజు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా దాదాపు 4000 కేజీల గాంజాని డిస్పోజ్ చేస్తున్నాం. ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ కూడా ఒకటే, గాంజా మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అలసత్వం ఉండదు, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవైపు లీగల్గా పీటీ యాక్ట్స్ లాంటివి పెడుతూ, రెండో వైపున అవగాహన కార్యక్రమాలు పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్తూ మీడియా ద్వారా, వివిధ విద్యా సంస్థల ద్వారా, ఎన్జిఓస్ ద్వారా, పోలీస్ ద్వారా తీసుకెళ్తూ తిరుపతి నగరాన్ని ఒక ఆధ్యాత్మిక నగరంలో ఎటువంటి గాంజాకి స్థానం లేదు అనే విధంగా ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పనిచేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మరింత ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించి స్ట్రింజెంట్గా లీగల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తూ గాంజాను పూర్తిగా రూమ్ ఆపడానికి ఇప్పటికే బాగా ఈ గాంజాను నిర్మూలించగలిగాం. రాబోయే రోజుల్లో పూర్తిగా నిర్మూలించడానికి ప్రజలు, మీడియా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం.